దేవుని దూషించడం, తల్లిదండ్రులను దూషించడం ఇవన్నీ మరణకరం. ఇవేవైనా మనలో ఉన్నాయేమో సరిచేసుకుందాం. తల్లిదండ్రులను దూషించేస్తున్నామేమో. ఏం చేసావు డాడీ, ఏం చేసావు మమ్మీ, ఆ పక్కన ఆ ఫ్రెండ్ చూడండి 100 ఎకరాల పొలం సంపాదించి కొడుక్కిచ్చాడు, నాకేం చేసావు నువ్వు అని అడుగుతున్నారేమో. జాగ్రత్త, వారిని దూషిస్తే మరణం. సహోదరుని ద్వేషించిన వాడు మరణానికి పాత్రుడైపోతాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ పాపము చేసినా ఆ పాపము చేసినా, మరణకరమైన పాపము చేసినా మనకు విమోచనను కలుగ చేయడానికి ఆయన తన ప్రాణాన్నే క్రయధనంగా పెట్టాడంట. అట్టి పనులు చేసిన మనము ప్రార్థన చేస్తే అంట దేవుడు మనకు జీవమును దయచేస్తాడంట. దేవుని బిడ్డ, కోర్టులు ఏమీ చేయలేవు, లాయర్స్ ఏమీ చేయలేరు, జడ్జెస్ ఏమీ చేయలేరు. చేసేదంతా దేవుడు మాత్రమే. ఒకవేళ మన అంతరంగంలో లోపల ఏదైనా మరణకరము కాని పాపం దాగి ఉంటే, మరణకరమైన పాపం దాగి ఉంటే వెంటనే సరిచేసుకుని, ఏ దేవుడైతే మనకు జీవాన్ని ఇస్తాడో, ఏ దేవుడైతే మనకు విమోచనను కలుగ చేస్తాడో ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎవరైనా ఇటువంటి దోషములో ఉన్నారు అన్న విషయం మనకు తెలిస్తే వారి కొరకు మనము మొరపెట్టేవారుగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. అలా మొరపెడితేనంట ప్రభువు జీవాన్ని దయచేస్తాడంట.